కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేశ్ కైనే ఎంచుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఎవరు ఫేవరెట్గా ఉండబోతున్నారు? సో ఎవరు కప్పు గెలిచే అవకాశాలు ఉంది? సో ఇప్పుడు సెమీస్కి చేరే జట్లేంటి? ఇది ఒక రకంగా నాకౌట్ సిరీస్ లాగే దీన్ని భావించాలా? ఇండియాకి ఎంతవరకు ఛాన్స్ ఉంటుందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు స్టూడియోలో. హాయ్ సార్. సో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జస్ట్ లైక్ ఇది మినీ వరల్డ్ కప్, దాదాపు ఒక 7 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి సిరీస్ ఇది. సో ఈసారి ఎవరు మళ్ళీ గెలిచే అవకాశం ఉంది? లాస్ట్ టైం మనకి జస్ట్ పోయింది, అంటే మన అపోనెంట్గా ఉన్న పాకిస్తాన్ గెలిచేసింది సిరీస్. ఇప్పుడు ఆ కసి ఏమన్నా తీర్చుకునే అవకాశం ఉందా ఇండియా? యా, డెఫినెట్గా ఈసారి ఇండియా ఫేవరెట్గా బరలేదు. బట్ మీరు ఎనీ ఐసీసీ టోర్నమెంట్ తీసుకోండి, ఇండియా ఫేవరెట్గా ఉంటుంది, లేకపోతే ఆస్ట్రేలియా ఫేవరెట్గా ఉంటుంది. సర్ప్రైజింగ్లీ ఈసారి ఆస్ట్రేలియా ఫేవరెట్ని ఎవరు భావించట్లేదు. ఎందుకంటే ఆస్ట్రేలియాకి చాలామంది కీ ప్లేయర్స్ మిస్ అవుతారు. ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు ఇద్దరు స్టార్ ఫాస్ట్ బౌలర్స్ మిచెల్ స్టార్క్ అండ్ హ్యాజల్వుడ్ మిస్ అవుతున్నారు. మ్యాచ్ విన్నర్స్ ఆల్రౌండర్స్ స్టాయినస్, మిచ్ మార్ష్ లాంటి వాళ్ళు కూడా మిస్ అవుతున్నారు. వార్నర్ రిటైర్ అయిపోయాడు. సో ఆస్ట్రేలియా గతంలో అంత స్ట్రాంగ్గా కనపట్లేదు, చాలా ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది ఆ టీంలో. మరి ఆ కొత్త కుర్రాళ్ళు వాళ్ళందరూ T20 లీగ్స్ ఆడతారు. చాలామంది స్పెన్సర్ జాన్సన్ లాంటి వాళ్ళు T20 లీగ్స్ ఆడతారు. కానీ వాళ్ళు ఈ వన్డే ఫార్మాట్కి ఎంతవరకు అడాప్ట్ అవుతారు, వాళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్ కనిపిస్తుందా అనేది డౌట్. కాబట్టి ఇండియా ఇప్పుడు అందరికంటే ఫేవరెట్గా కనిపిస్తుంది. బట్ అలాంగ్ విత్ ఇండియా ఒక డార్క్ హార్స్గా న్యూజిలాండ్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే న్యూజిలాండ్ వాళ్ళు స్పిన్ బాగా ఆడుతున్నారు. ఇప్పుడు కరెంట్ లాట్ ఎవరైతే ఉన్నారో న్యూజిలాండ్ టీంలో ఉన్న ప్లేయర్స్, కీ ప్లేయర్ కేన్ విలియమ్సన్ కావచ్చు, టామ్ లేథమ్ కానీ, డెరెల్ మిచెల్ కానీ, రచిన్ రవీంద్ర, వీళ్ళందరూ స్పిన్ చాలా బాగా ఆడతారు. తర్వాత వాళ్ళకి స్పిన్ బౌలర్స్ కూడా వాళ్ళ కెప్టెన్ శాంట్నర్తో పాటు వాళ్ళకి ఆల్రౌండర్స్ గ్లెన్ ఫిలిప్స్ కానీ, బ్రేస్వెల్ కానీ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ ఎప్పుడు వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటుంది, ఫాస్ట్ బౌలింగ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది, ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తారు వాళ్ళు. సో ఇండియా అండ్ న్యూజిలాండ్ ఒకే గ్రూప్లో ఉన్నారు. ఈ గ్రూప్ నుంచి వీళ్ళిద్దరే క్వాలిఫై అవుతారు. ఫైనల్ కూడా బహుశా గ్రూప్ నుంచి క్వాలిఫై అవుతారు కాబట్టి సెమీఫైనల్ వీళ్ళిద్దరూ తలపడే అవకాశం ఉండదు. సో వాళ్ళ సెమీఫైనల్ ఈ రెండు టీమ్సే నెగ్గి మళ్ళీ ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ అవుతుందేమో అని ఒక ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఉన్న ఆన్ పేపర్ టీమ్స్ చూస్తుంటే ఈ రెండు టీమ్స్ అన్ని విధాలు అంటే స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ గ్రూప్లో. ఈ గ్రూప్లో కాదు ఉంటారు. ఎందుకంటే ఇంగ్లాండ్ ఉంది. ఇంగ్లాండ్ రీసెంట్గా తనతో సిరీస్ ఆడారు. T20స్లో కానీ వన్ డేస్లో కానీ చాలా క్యాజువల్గా ఆడుతున్నారు. ఇంగ్లాండ్ టీం ఎలా ఆడుతున్నారంటే వాళ్ళు వన్ డేస్ కూడా అదొక లాంగర్ T20 మ్యాచ్ లాగా ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా రెక్లెస్గా, ఇప్పుడు అగ్రెసివ్గా ఆడడం వేరే, రెక్లెస్గా ఆడడం, చాలా రెక్లెస్గా ఆడడం, ఎవరు కూడా పెద్ద స్కోర్స్ చేయకపోవడం, 50s 60s పనికిరావు. వన్ డేల్లో ఏంటంటే మీరు హండ్రెడ్స్ చేయాలి, లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి, అప్పుడే మీకు పెద్ద స్కోర్ వస్తుంది. కనీసం ఒక ప్లేయర్ ఒక 80-90 రన్స్ చేస్తే మిగతా వాళ్ళు 40s 50s చేస్తే యూ విల్ గెట్ ఏ స్కోర్ ఆఫ్ అరౌండ్ 280-300 ఆ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంగ్లాండ్ అలా ఆడట్లేదు, T20 మోడ్లోనే ఆడుతున్నారు, బ్యాస్బాల్ అనండి వాటెవర్. సో అందువల్ల ఇంగ్లాండ్ కూడా అంత ఇంప్రెసివ్గా కానీ బౌలింగ్ బాగుంది వాళ్ళకి. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ కానీ, మార్క్వుడ్ కానీ, వాళ్ళు ఫాస్టెస్ట్ బౌలర్. ఆల్రౌండర్స్ లోట్ అయితే చాలా స్పష్టంగా. ఇంగ్లాండ్కి బెన్ స్టోక్స్ లేకపోవడం, తర్వాత ఆల్రౌండర్స్ ఉన్నారు ఆ టీంలో, లేకుండా లేరు, కానీ వాళ్ళు అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. స్పిన్ ఆడడంలో హ్యారీ బ్రూక్ లాంటి ప్లేయర్స్ ఇబ్బంది పడుతున్నారు. అందుకని ఇంగ్లాండ్ అంత టాప్గా కనబడలేదు. సౌత్ ఆఫ్రికాకి ఎప్పుడున్న ప్రాబ్లమే బట్ వాళ్ళకు కూడా ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ చాలామంది ఇంజర్డ్ అవడం, రబాడా తప్ప వాళ్ళ బౌలింగ్లో అంత పదునే మనకు కనబడలేదు. సో ఆల్రెడీ న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచింది, ఇండియా కూడా గెలిచింది. సో ఈ న్యూజిలాండ్కి ఇండియాకి మధ్య జరిగే మ్యాచ్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. డెఫినెట్గా మారుతుంది. ఇండియా మ్యాచ్ మస్ట్ విన్ మ్యాచ్ అవుతుంది. నెట్ రన్ రేట్ కూడా పిక్చర్లోకి వస్తుంది. అప్పుడు వీళ్ళు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీద గెలిచి ఆల్రెడీ ఇండియా మీద ఒక విజయం ఉందనుకోండి వాళ్ళకి. సో వాళ్ళకి 2 wins ఉంటాయి, ఇండియా కూడా 2 wins ఉండే అవకాశం ఉంటుంది. సో ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా విల్ బి ప్లేయింగ్ ది లాస్ట్ గ్రూప్ మ్యాచ్. 2 March రోజున లాస్ట్ గ్రూప్ మ్యాచ్ ఆడతారు. కాబట్టి ఎంత నెట్ రన్ రేట్తో మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళొచ్చు, న్యూజిలాండ్ ఎంత తేడాతో ఓడిస్తే మనం వెళ్తామనే విషయంలో ఫుల్ క్లారిటీ ఉంటుంది ఇండియాకి. సో అందుకని అదొక అడ్వాంటేజ్ కూడా ఇండియాకు ఉండే అవకాశం. ఒకవేళ ఈ గ్రూప్ నుంచి ఇండియా న్యూజిలాండ్ సెమీస్కి వెళ్తే, సో వేరే గ్రూప్ నుంచి ఎవరికి ఛాన్స్ ఉండొచ్చు సెమీస్? అది గ్రూప్ ఆఫ్ డెత్ అది. ఎందుకంటే ఆ గ్రూప్లో ఉన్న 4 టీమ్స్ కూడా చాలా టఫ్. మీకు ఆస్ట్రేలియా కానీ, ఇంగ్లాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ ఏషియన్ కండిషన్స్లో వాళ్ళ స్పిన్నర్స్ బాగా బౌలింగ్ వేస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు జైంట్ కిల్లర్సే, ఎవరో ఒకళ్ళు దెబ్బ కొడతారు. సో అందుకని అక్కడ నన్ను అడిగితే ఇంగ్లాండ్ అంత స్ట్రాంగ్గా లేదు, ఆస్ట్రేలియా కూడా స్ట్రాంగ్గా లేనప్పటికీ ఐసీసీ ఈవెంట్స్లో బాగా ఆడతారు వాళ్ళు. సో ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా ఆ గ్రూప్ నుంచి వెళ్ళే అవకాశాలు నాకు ఎక్కువగా అనిపిస్తుంది. సో ఒకవేళ ఆస్ట్రేలియా మీరు అన్నట్టు, సౌత్ ఆఫ్రికా, ఇండియా, న్యూజిలాండ్ ఈ 4 టీంలు సెమీస్ చేరితే ఫైనల్కి ఎవరు వచ్చే అవకాశం ఉంది?
ఒకవేళ ఇండియా కనుక తమ 3 మ్యాచ్లు గెలిచి వెళ్తే వాళ్ళు గ్రూప్ టాప్ చేస్తారు. ఆ గ్రూప్లో ఉన్న సెకండ్ టీం బహుశా మనం లెటర్సే సౌత్ ఆఫ్రికాతో ఆడుతూ అనుకున్నాం. సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎప్పుడు నాకౌట్లో కాస్త ఇబ్బంది పడతారు వాళ్ళు. మనం కూడా నాకౌట్లో ఇబ్బంది పడ మనకంటే ఎక్కువ వాళ్ళ చోకర్స్ అని కూడా అంటాం మనం. కాబట్టి ఇండియా ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఫైనల్లో ఆస్ట్రేలియా వస్తే ఇబ్బంది. ఇప్పుడు ఆస్ట్రేలియాని మనం ఎక్కడ ఆపాలంటే గ్రూప్ స్టేజ్లో ఆపాలి. ఒకసారి నాకౌట్కి వచ్చిన తర్వాత వాళ్ళని ఆపే పరిస్థితి ఉండదు. ఛాంపియన్స్ ట్రోఫీ వాళ్ళు 2 సార్లు గెలిచారు. ఆ 2 సార్లే మాత్రం వాళ్ళు ఫైనల్కి వెళ్ళారు. సో ఫైనల్కి వెళ్ళి వాళ్ళు ఎప్పుడు ఓడిపోయింది లేదు. వాళ్ళు ఫైనల్కి కానీ వచ్చినా నాకౌట్కి వచ్చిన లాస్ట్ 2 ఛాంపియన్స్ ట్రోఫీస్లో వాళ్ళు నాకౌట్ క్వాలిఫై కాలేదు కాబట్టి ట్రోఫీ గెలవలేదు. కానీ ఒకసారి నాకౌట్కి వెళ్తే మనం ఐసీసీ టోర్నమెంట్స్లో రెగ్యులర్గా చూసి ఫీచర్ అంటే ఒకసారి నాకౌట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉంది. సో వాళ్ళు ఖచ్చితంగా గెలిచేస్తారు. టైటిల్ గెలిచే వరకు ఊరుకోరు. సో ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్లో ఓడిపోతే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది మనం టైటిల్ గెలిచే అవకాశం. ఎలా అయితే మనం T20 వరల్డ్ కప్లో మన ఆస్ట్రేలియాని కాకుండా వి ఫేస్ సౌత్ ఆఫ్రికా ఒక విన్నింగ్ పొజిషన్ నుంచి వాళ్ళు ఓడిపోయారు. అదే ఆస్ట్రేలియా కనుక ఆ పొజిషన్లో ఉంటే 30 రన్స్ ఆఫ్ 30 బాల్స్ ఆ పొజిషన్లో ఉంటే ఆస్ట్రేలియా ఖచ్చితంగా గెలిచేది. సో ఆస్ట్రేలియాని కనుక గ్రూప్ స్టేజ్లో వాళ్ళని నిలువరించగలిగితే ఐ థింక్ ఇండియా విల్ హ్యావ్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్. సో లాస్ట్ టైం వరల్డ్ కప్లో కూడా అదే జరిగింది. మనం ఫైనల్కి వెళ్ళాం ఫోబియాతో, మనం అక్కడ ఓడిపోవడం జరిగింది. ఆబ్వియస్లీ ఆస్ట్రేలియాని మీనట్టుగా టోర్నమెంట్ని వాళ్ళే కొట్టేశారు. అయితే ఇప్పుడు మీరు గ్రూప్ స్టేజ్లో కాకుండా సెమీస్లోకి వస్తే అప్పుడు న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జరిగితే సెమీస్ మ్యాచ్ ఎవరికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి? ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యూజిలాండ్ ఈజ్ లుకింగ్ మచ్ స్ట్రాంగర్. ఆస్ట్రేలియాకి మనం అనుకున్నట్టుగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బౌలింగ్లో అంత వీక్గా ఉంది. బ్యాటింగ్లో కూడా మీకు దే డిపెండ్ టోటల్లీ ఆన్ ట్రావిస్ హెడ్, మ్యాక్స్వెల్, వీళ్ళ మీద డిపెండ్ అవుతారు. స్టీవ్ స్మిత్ కూడా ఈ ఫార్మాట్లో బాగా ఆడతారు. బట్ అంతకు మించి వాళ్ళకి బ్యాటింగ్లో చాలా ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఐ థింక్ ఒకవేళ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ క్వాలిఫై అయితే న్యూజిలాండ్ విల్ బి ది ఫేవరెట్స్. అప్పుడు ఇండియా న్యూజిలాండ్ ఫైనల్కి వెళ్తే ఛాన్సెస్ మనకి ఎలా ఉంటాయి? చెప్పడం చాలా కష్టం. అదే మనం అనుకున్నట్టు దుబాయ్లో మనకి కండిషన్స్ని బట్టి ఇండియాకి ఉన్న హ్యూజ్ అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా టీమ్స్కి లేనిది కేవలం ఇండియాకి మాత్రమే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆడే ప్రతి మ్యాచ్ దుబాయ్లోనే ఆడుతాం. సో ఆ గ్రౌండ్ కండిషన్స్ కానీ ఆ గ్రౌండ్తో ఉన్న ఫెమిలియారిటీ కానీ అక్కడ వాతావరణం కానీ అన్నీ మనకి కంప్లీట్గా తెలిసిపోతాయి. 3 గ్రూప్ మ్యాచెస్ అక్కడే ఆడతాం మనం. సెమీఫైనల్ అక్కడే ఆడతాం, ఫైనల్ అని అక్కడే ఆడతాం. మిగతా టీమ్స్కి అడ్వాంటేజ్ లేదు. వాళ్ళన్నీ పాకిస్తాన్లో ఆడతారు, మిగతా మ్యాచ్లు అన్నీ పాకిస్తాన్లో ఆడతారు. సో ఇండియాకి మాత్రమే ఉన్న అడ్వాంటేజ్ అది. సో ఆ అడ్వాంటేజ్ని మన వాళ్ళు ఉపయోగించుకోవాలి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇండియాకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 100%లో ఎంత పర్సెంటేజ్ ఇండియా ఫైనల్కి వెళ్తుంది, ఈవెన్ మ్యాచ్ గెలిచే చేస్తుంది? ఇండియా ఫేవరెట్గా మనం సేఫ్గా అజ్యూమ్ చేయొచ్చు. 60% ఇండియాకి ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరికైనా ఛాన్స్ ఉన్నాయంటే న్యూజిలాండ్కి కనిపిస్తున్నాయి. ఇప్పుడు యాజ్ థింగ్స్ స్టాండ్స్ నో అదే కనిపిస్తున్నాయి. బట్ వీ కెనాట్ టోటలీ రూల్ అవుట్ టీమ్స్ లైక్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు చెప్తున్నట్టుగా ఖచ్చితంగా ఇండియానే ఫేవరెట్గా ఉండబోతుంది, ఫైనల్కి చేరే అవకాశం ఉంది. సో న్యూజిలాండ్ ఆ తర్వాత పొజిషన్లో ఉంటుంది. అయితే ఆస్ట్రేలియాని గ్రూప్ స్టేజ్లోనే నిలువరించాలి, లేదంటే ఐసీసీ ట్రోఫీలో చాలా ఈజీగా కప్పును గెలిచే అవకాశాలు ఎక్కువగా ఆస్ట్రేలియాకు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆస్ట్రేలియాని అడ్డుకోవాలి. ఇండియా అయితే మాత్రం ఖచ్చితంగా ఫేవరెట్గా ఉందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.